2024 ఎన్నికలకు ముందు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసేస్తుంది, రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చేసింది. ఇంకేముంది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, వెనుజులా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇక రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి ప్రచారాలు మనం చూసాం. భారీ స్థాయిలో ఇంకేముంది 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని చెప్పి చెప్పుకుంటూ అప్పట్లో కొన్ని అనుకూల పత్రికలు. సో అప్పులు చేయకూడదు, అప్పు చేసి పప్పు కూడా తింటున్నాము, ఏంటి మనకి కర్మ అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు, రాసినటువంటి రాతలు. సీన్ కట్ చేస్తే 2024 ప్రభుత్వం మారిపోయింది. మారిన తర్వాత అప్పుల లెక్కలు చూస్తే ఎటు చూసుకున్నా కానీ 7 నుంచి 8 లక్షల కోట్లు దాటినటువంటి పరిస్థితి. సో అప్పుడు వైసీపీ చెప్పుకుంటూనే వచ్చింది, మేము అంత చేయలేదు, 14 లక్షల కోట్లు అనేది అబద్ధం, మేము చేయలేదు, మేము అన్న అప్పులు చేయలేదు. కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మేము 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని ఒక 2 ఏళ్లలోనే చేసేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే సాక్షి. సో ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పు చేయకుండా ప్రభుత్వం నడిచేది ఎలాగూ, జీతాలకు ఇచ్చేదానికి డబ్బులు ఉండాలి కదా, పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా. మరి ఓవరాల్ గా గతంలో చంద్రబాబు 14-19 మధ్యలో చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి అప్పులు తేవాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది సాక్షి. అప్పుడు సమర్థించినటువంటి అదే సాక్షి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది టీడీపీ అని చెప్తుంది. అప్పట్లో రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు అని రాసుకొచ్చినటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ రోజు అప్పులు లేకుండా నడిచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పి రాసుకొస్తూ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఎవరు అధికారంలో ఉంటే వారు భారీగా అప్పులు చేస్తున్నారనేది బయటకు ప్రొజెక్ట్ అవుతున్నది. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు అప్పులు చేస్తున్నారంటూ ప్రొజెక్ట్ చేస్తున్నది. సో ఇది ఏపీలో కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఓవరాల్ గా వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద నిందలేసుకుంటూ మొత్తానికి భారం మాత్రం ప్రజల నెత్తినేస్తున్నారు. ఎవరొచ్చినా అప్పులు చేయక తప్పదు. అప్పులు ఎందుకు చేస్తున్నారంటే గతంలో తీసుకున్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అలాగే పనికి మాలినటువంటి పథకాలు ఇవ్వటానికి. ఇంతే జరుగుతుంది అయితే ఇది. సో ఎవరు అడగలేదు అమ్మఒడి ఇవ్వండి, నాన్నబడి ఇవ్వండి అని. మీ ఓట్ల కోసం, మీ స్వలాభం కోసం మీరిచ్చుకున్నారు. గత ప్రభుత్వం ఓటు లేనటువంటి పిల్లలకు కూడా మేము పథకాలు అమలు చేసామని చెప్పుకున్నారు. దానికి ఇప్పుడు ప్రభుత్వం మేము దానికి డబుల్ అమౌంట్ అమలు చేస్తున్నాం అని చెప్పుకున్నారు. మీరు ఇస్తుంది పిల్లలకు కాదు, పిల్లల తల్లులకి, అంటే ఓట్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కానీ చెప్పుకునేది మాత్రం ఓటు హక్కు లేనటువంటి పిల్లలకు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం. మీరు ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాధనంతో మీ ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం, ఆహారం. సో ఇవి ఉండటానికి ఇల్లు, చదువుకుంటానికి విద్య, ఆరోగ్యం, ఇవి అందితే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగానే ఉంటారు. మీరు కేజీ టు పీజీ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి. దాన్ని కులాలకు ముడి పెట్టకుండా, మతాలకు లింక్ పెట్టకుండా పూర్తి స్థాయిలో ఏపీలో కేజీ టు పీజీ, మీరు ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ ఏదైనా చదవండి, పీజీ చదవండి, పిహెచ్డి చదవండి, ఏదన్నా చదువుకోండి. సో మీరు ఇంజనీరింగ్ చేయండి, మెడిసిన్ చదవండి, ఎనీథింగ్ ఏదైనా చదవండి, కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. దానికి లిమిట్స్ పెట్టద్దు మళ్ళీ. సో 20,000 ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, 30,000 ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఈ కథలన్నీ లేకుండా ఓవరాల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు ప్రభుత్వం చెల్లించేటువంటి విధంగా పూర్తి స్థాయిలో ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి. అందరూ చదువుకుంటారు, అందరికీ చదువుకునేటువంటి అవకాశం లభిస్తుంది. దాని కారణంగా ఉత్తీర్ణత స్థాయి కూడా పెరిగితే, ఎక్కువగా చదువుకునే వాళ్ళు పెరిగితే, లిటరసీ రేట్ పెరిగితే బెటర్గానే నెక్స్ట్ వచ్చేటువంటి సొసైటీ బాగుంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యం. ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే టెస్ట్లు అనేటువంటి పేరుతోనే లక్షల్లో దోచుకుంటున్నటువంటి పరిస్థితి, వేలల్లో కూడా కాదు, లక్షల్లో. ముందు గతంలో హాస్పిటల్కి వెళ్తే కనీసం చెయ్యిని పట్టుకుని నాడి చూసి, నోరు తెరవమని, నాలుక, కళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత టెస్టులు రాసేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి ముందు కూర్చోగానే మాట్లాడతానే ఒక 100 టెస్టులు రాసి చేపించుకొచ్చి కనపడండి. సో అసలు ఆ వ్యక్తికి ఏముంది, ఏంటి, ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఏం లేవు. ఓవరాల్గా ఒక టెస్ట్లో ఒక లిస్ట్ రాయటం, దాన్ని అప్పచెప్పటం.
సో అతి పెద్ద దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. టెస్ట్ల మీద డిపెండ్ అయినంతగా వాళ్ళ నాలెడ్జ్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వలేకపోతున్నారు డాక్టర్లు. దీన్ని ఒకళ్ళని అనలేము, దాదాపుగా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఇలాగే తగలండి. సో అందుకే ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైనటువంటి ఫెసిలిటీస్ కల్పించండి, మెరుగైనటువంటి వైద్యులను రిక్రూట్ చేయండి. లేదా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆల్రెడీ ఆరోగ్యశ్రీ అని చెప్పిస్తున్నారు కదా, అలాగే మరింత నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం చేయండి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నం పెడుతున్నారు కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. ఉండటానికి పేదలకు ఇల్లు ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళి మళ్ళీ పాకలేయకుండా చూసుకోండి. సో దీంతో రాష్ట్రం చాలా వరకు సెట్ అవుతుంది. మిగిలినటువంటిది డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి, రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టండి, వాటర్ తీసుకురండి, వ్యవసాయాన్ని పెంచండి, కావాల్సిన ఇండస్ట్రీస్ తీసుకురండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఇక్కడ ఉచిత విద్య ద్వారా చదువుకున్న వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తారు, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మరలా డెవలప్మెంట్కి ఉపయోగించవచ్చు. ప్రతి ప్రాజెక్టులో ఇంత పర్సంటేజ్లను తీసుకుంటాం మానేసి, ఓట్లు ఎలా కొనాలి అని పథకాలను అమలు చేయటం మానేసి, ప్రజలను ఉచితాలకు అలవాటు చేయటం మానేసి, వారికి కావాల్సినటువంటి కల్పిస్తే ఏ ప్రభుత్వం అయినా బాగానే ఉంటుంది. ఈ అప్పుల భారం అనేది ప్రజల నెత్తిన తగ్గుతుంది.